హలో గైస్, వెల్కమ్ టు మహిళ లోకేంద్ర ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఫోర్త్ మ్యాచ్ అయిన సో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడిక్షన్ చూద్దారు. సో ఆల్రెడీ మనకి 3 మ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో 3 మ్యాచెస్ లో మనది సో ఎస్టర్డే మ్యాచ్ లైక్ మనకు తెలుసు. సో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు బోత్ టీమ్స్. బట్ మన ఇండియా అయితే అలవోకగా అయితే విన్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక ప్రాబల్ టీం చూసుకుంటే కనుక ఇంగ్లాండ్ సో మంచి టీం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో తెలుసు మనందరికీ కెప్టెన్ జాస్ బట్లర్. సో అలాగే ఇక్కడ కీ ప్లేయర్స్ వచ్చి బట్లర్, దెన్ సాల్ట్, లైక్ రూట్, దెన్ లివింగ్ స్టోన్. సో మంచి బ్యాటింగ్ అయితే చేస్తారు. సో వీళ్ళు అతి తక్కువ బాల్స్ స్కోర్ అయితే ఎక్కువ కొట్టే సత్తా ఉంది. అలాగే మ్యాచ్ సిచ్యువేషన్ కండిషన్ బేస్ చేసుకుని వీళ్ళు బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మార్క్ వుడ్, ఆర్చర్, రషీద్ సో మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది. సో వీళ్ళు ఏంటంటే సో ఫేసింగ్ పరిస్థితి అంటే పిచ్ కండిషన్ బేస్ చేసుకుని వీళ్ళు బౌలింగ్ చేసే సత్తా అయితే వెళ్ళొద్ది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. అది బ్యాటింగ్ లోనే బౌలింగ్ లోనే ఆల్రౌండర్. ఇక ఆస్ట్రేలియా చూసుకుంటే మనందరికీ తెలుసు చాలా టీం ప్లేయర్స్ అయితే డ్రాప్ అయ్యారని తెలుసుకోవచ్చు మనం. సో ఇక్కడ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కానీ ట్రావిస్ హెడ్ కానీ, షార్ట్ కానీ, స్మిత్ కానీ, సో లబుస్టెన్స్ కానీ, సో మ్యాక్స్వెల్ కానీ మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. సో వన్స్ వీళ్ళు నుంచుంటే లైక్ క్రీజ్ లో ఉంటే కనుక మ్యాచ్ అయితే వీళ్ళ చేతిలోకి వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అంత పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు చేస్తారు. సో మనందరికీ తెలుసు స్టీవ్ స్మిత్ గురించి మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మన జంపా, జాన్సన్, దెన్ నోదాన్, ఇల్లీస్ ఆర్ అబాట్. సో మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది. సో అంటే మిచెల్ స్టార్క్ కానీ వీళ్ళు లేకపోయినా కూడా సో ఈ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం అనేది అటు బౌలింగ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక ఈ మ్యాచ్ చూసుకుంటే ఫిబ్రవరి 22 2:30 PM అయితే స్టార్ట్ అవుతుంది. గడాఫీ స్టేడియం లాహోర్ లో స్టార్ట్ అవుతుంది. ఇక టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే కనుక ఆస్ట్రేలియా లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ అయితే ఓడిపోయింది, ఒక మ్యాచ్ అయితే విన్ అయింది. సేమ్ ఇంగ్లాండ్ కూడా లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ అయితే విన్ అయింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో ఆస్ట్రేలియా 8 మ్యాచెస్ నెగ్గితే ఇంగ్లాండ్ 2 మ్యాచెస్ నెగ్గింది. సో కాబట్టి ఇక్కడ ఆస్ట్రేలియాది మాక్సిమం కొంచెం ఎక్కువ పై చేయి ఉందని చెప్పుకోవచ్చు. 6 మ్యాచెస్ ఎక్కువ నెగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ పాయింట్స్ చూసుకుంటే బోత్ టీమ్స్ వచ్చి ఈ రోజు మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి సో ఇంకా పాయింట్స్ టేబుల్ అయితే స్టార్ట్ అవ్వలేదు. దెన్ నెక్స్ట్ టీమ్ కంపేర్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో ఆస్ట్రేలియా లాస్ట్ 10 మ్యాచ్ లో 40% విన్ అయింది. అంటే 4 మ్యాచెస్ విన్ అయింది. 196 యావరేజ్ స్కోర్, 370 హైయెస్ట్ స్కోర్, 107 లోయెస్ట్ స్కోర్. ఇక ఇంగ్లాండ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్ లో 30% విన్ అయిన 3 మ్యాచెస్ విన్ అయింది. యావరేజ్ స్కోర్ 264 అండ్ హైయెస్ట్ స్కోర్ 329, లోయెస్ట్ స్కోర్ 202. చూసుకుంటే గడాఫీ లాహోర్ స్టేడియం వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక 76% హ్యూమిడిటీ అన్నట్టు అది మన పెద్ద ప్రాబ్లం కాదు. బట్ 1% రైన్ ఛాన్స్ అన్నాడు కాబట్టి 1% రైన్ ఛాన్స్ అంది. సో మ్యాచ్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి సో మ్యాచ్ మనం అందరం కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ పిచ్ లో టోటల్ 21 మ్యాచ్ జరిగినాయి. 21 మ్యాచెస్ లో 62% ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం నెగ్గితే 33% సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే నెగ్గింది. సో కాబట్టి టాస్ అయితే కీలకం అవ్వచ్చు. సో టాస్ నెగ్గిన టీం అయితే బ్యాటింగ్ చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 287, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 235, హైయెస్ట్ టోటల్ 375 ఫర్ 3 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ 75 ఫర్ 10 వికెట్స్ అండ్ హైయెస్ట్ చేసి 352 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిపెండెడ్ వచ్చి 27 ఫర్ 7 వికెట్స్. ఇక ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే సో బోత్ టీమ్స్ కి పిచ్ అయితే అనుకూలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఫేస్ బౌలర్స్ 56% వికెట్స్ తీస్తే స్పిన్ బౌలర్స్ 44% అయితే వికెట్స్ తీశారు. కాబట్టి సో బోత్ టీమ్స్ లో బోత్ బౌలర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో కాబట్టి టీమ్ కాంబినేషన్ లో బోత్ బౌలర్ ని తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.